వీక్షకులకందరికీ నమస్మాంజలి. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా ఆల్ఫాబెటిక్స్లో ఏ మొదటి అక్షరం ఏ విధంగా ఉందో అట్లనే సాంస్కృతికోద్యమంలో రచనలలో కవుల్లో ముందంజగానే ఉంది. అనంతపురంలో కరువు ఉండొచ్చు కానీ కవితలకు సాంస్కృతికోద్యమానికి లోటు లేదు. ఏమాత్రం తీసిపోకుండా జాతీయ స్థాయిలోనే ఇక్కడి తెలుగు సంస్కృతి, ఇక్కడ నానుడి ఇవన్నీ ప్రపంచవ్యాప్తం అవుతున్నది జగద్విఖ్యాతం. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఈసారి అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్ విస్తృత స్థాయిలో ప్రతి సంవత్సరము 17 కేటగిరీల్లో మాత్రమే ఇది అవార్డులు ఇస్తుండడం జరిగింది. ఈసారి 22 విభాగాల్లో గుర్తించి ఆ 22 విభాగాల్లో అవార్డులు ఇవ్వడం ప్రారంభించాం. మరి దీని గౌరవాధ్యక్షుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రకటించడానికి. ఈసారి విస్తృత స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ, ఎందుకంటే అక్కడ కళాకారులు, అక్కడ సినీ ప్రముఖులు అవన్నీ వచ్చి వాళ్ళతో ఇన్వైట్ చేసి హైదరాబాద్ కేంద్రంగా ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్సవాలు ఈ జనవరి 27, 28, 29, 30 వరకు చేయాలని అనుకున్నాము. అనంతపురంలో కూడా అదే మోస్తారులో ఈ కార్యక్రమం ఇక్కడ కూడా నిర్వహిస్తాం ఆనవాయితీగా. ప్రతి సంవత్సరం అనంతపురంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే ఈసారి అనంతపురంలో చేసుకుంటూ అదనంగా హైదరాబాద్ కేంద్రంగా అక్కడి విస్తృతంగా అక్కడ కళాకారులను ప్రోత్సహించడానికి పెద్ద పెద్ద సినీ హీరోలను కూడా ఇన్వైట్ చేసి వారి ద్వారా ఇప్పిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నాము. కాబట్టి ఈసారి 20వ తేదీ లోపల మీ లఘు చిత్రాలను మా సంస్థకు మీ కనపరిచిన ఫోన్ నంబర్లకు పంపిస్తే తప్పకుండా మీరు విజయోన్ముఖులవుతారు. మరి ఎన్ని రకాలుగా అయినా పంపవచ్చు. సాంఘిక పరిస్థితులు ఈరోజు ఈ రైతు సంబంధించిన సమస్యలు కానీ, వినియోగదారుల వ్యవహారాలు కానీ, తర్వాత సమాచార హక్కు చట్టం కానీ ఆ 20వ తేదీ లోపల మీ చిత్రాలను పంపిస్తే అవన్నీ ఎంపిక చేసి జాతీయ స్థాయిలో కూడా మీకు గుర్తింపు వస్తుంది. మీరు ఇతరత్ర ఫిల్మ్ తీయడానికి, మంచి చిత్రాలు తీయడానికి ఇది ఒక నాంది ప్రస్తావన అవుతుంది. మరి ప్రారంభించడం మీ వంతు, సహకరించడం, ఆదరించడం, ప్రోత్సహించడం మా వంతు. ఇట్లు అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ